హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ టెక్ తెలుగు. ఈరోజు మనకి ఈ వీడియోలో ఇన్వర్టర్ మోడల్ ఏసీ, నాన్ ఇన్వర్టర్ మోడల్ ఏసీకి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. అలాగే రెండో పాయింట్ ఏది ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిద్దో, అలాగే మూడో పాయింట్ ఎక్కువ శాతం రిపేర్లు ఏది వస్తుందో చెప్పబోతున్నాను. వీడియో ఫుల్గా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏ ఏసీ బెస్ట్ అనేది మీకు ఈ డౌట్ ఉండొచ్చు. ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తా. అయితే ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్ ఇన్వర్టర్ ఏసీకి నాన్ ఇన్వర్టర్ ఏసీకి డిఫరెన్స్ అనేది చెప్తాను. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి మనం ఫస్ట్గా నాన్ ఇన్వర్టర్ ఏసీ గురించి మాట్లాడుకుందాం. నాన్ ఇన్వర్టర్ ఏసీ ఎలా రన్ అవుతుందంటే, మనకి డైరెక్ట్గా పవర్ సర్క్యూట్ నుంచి ఇండోర్ యూనిట్కి 230 వోల్టేజ్ అనేది ఏసీ కరెంట్ తీసుకుంటుంది. అలాగే ఇండోర్ నుంచి అవుటర్కి 230 వోల్టేజ్ అవుటర్ రన్ అవుతుంది. అవుటర్లో ఉండే స్పేర్ పార్ట్స్ ఏంటంటే, మనకి కెపాసిటరు, కంప్రెసర్కి మినిమం వచ్చేసి కెపాసిటీ మన 35 నుంచి 60 వరకు కెపాసిటీ ఉంటుంది. అలాగే ఫ్యాన్ కెపాసిటర్ మనకి 1 MFD కాడి నుంచి 6 MFD వరకు ఉంటాయి. అరౌండ్గా అన్ని చోట్ల అన్నిటికీ ఒకే రకంగా ఉండవు. ఈ కెపాసిటర్ మీద ఇండోర్ నుంచి వచ్చిన ఏసీ కరెంట్ని అవుటర్ పుట్ తీసుకొని కంప్రెసర్ని ఆ రకంగా రన్ చేస్తాయి. ఇలా మన ఇన్వర్టర్ మోడల్లో చూసుకున్నట్లయితే ఇండోర్కి సాకెట్ నుంచి 230 వోల్టేజ్ అనేది తీసుకుంటుంది. అవుటర్కి కూడా పెద్ద పీసీబీ బోర్డ్ ఒకటి ఉంటుంది. ఇదే మెయిన్ పార్ట్. అవుటర్లో ఉండేది కూడా కంప్రెసర్, డీసీ వోల్టేజ్ కంప్రెసర్, డీసీ మోటార్ అంటారు. అలాగే ఫ్యాన్ మోటార్ కూడా డీసీ మోటారు. ఇది డైరెక్ట్ కరెంట్ కాకుండా ఇది ఎలాగంటే, మీకు 230 వోల్టేజ్ ఏసీ కరెంట్ తీసుకొని డీసీలో కన్వర్ట్ చేయడం వల్ల ఆ పవర్ అనేది మన కంప్రెసర్కి అలాగే ఫ్యాన్ మోటార్కి రన్ అవుతుంది. దీన్ని డీసీ సిస్టమ్ అంటారు. ఇది చాలా వరకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మొబైల్ ఛార్జర్స్ అలాగే ఉంటాయి. డైరెక్ట్ కరెంట్ తీసుకొని డీసీ వోల్టేజ్తో మనకు ఛార్జింగ్ ఎక్కడం జరుగుతాయి. మన వాలా స్కూటర్స్ అలాగే ఐతర్ కానీ లేదంటే కార్లు కానీ ఇవన్నీ ఛార్జింగ్బుల్ టైపు. డీసీ అనేది ఛార్జింగ్బుల్ టైపు, లో కరెంట్ కాలుతుంది. అలాగా డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, మనకి నాన్ ఇన్వర్టర్లో ఇండోర్ అండ్ అవుటరు, దీంట్లో ఇండోర్ పీసీబీ బోర్డు ఒకటే ఉంటుంది, అవుటర్లో పీసీబీ బోర్డు ఉండదు. ఏసీ కరెంటుతో రన్ అవుతుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకి ఇన్వర్టర్ మోడల్లో ఇండోర్లో పవర్ బోర్డు ఉంటుంది, అవుటర్లో కూడా పవర్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది. డీసీ వోల్టేజ్తో రన్ అవుతుంది. దానివలన మీకు డీసీ వోల్టేజ్ చూసుకున్నట్లయితే మీకు నాన్ ఇన్వర్టర్లో ఏసీ కరెంట్ ఎలా రన్ అవుతుందంటే, మీకు మనం 25 టెంపరేచర్ పెట్టాము. 25 టెంపరేచర్ పెట్టినప్పుడు మనకి సెన్సార్లు ఉంటాయి ఇండోర్లో కాయిల్ సెన్సర్ అలాగే ఎయిర్ సెన్సర్ అని ఒకటి ఉంటుంది. ఈ కాయిల్ సెన్సర్ ఏం చేస్తుందంటే, మనం పెట్టిన రూమ్ టెంపరేచర్ 25 పెడతాం కదా, 25 వచ్చేంత వరకు అవుట్పుట్ ఇవ్వడంతో అవుటర్ రన్ అవుతుంది. అవుటర్ రన్ అవడం వల్ల గ్యాస్ పంపింగ్ జరుగుతూ ఉంటుంది. రూమ్ టెంపరేచర్ 25 రాగానే ఈ అవుట్పుట్ అనేది సెన్సర్ యాక్టివ్లో ఉండడం వల్ల కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్ చేంజ్ అయ్యిద్దో, మళ్ళీ 26, 27కి వెళ్ళిద్దో, అప్పుడు మళ్ళీ ఆన్ అవుతుంది. ఇది ప్రాసెస్. అది ఇన్వర్టర్ మోడల్ అయితే ఆ ప్రాసెస్ కాదండి. ఈ ప్రాసెస్ ఎలాగంటే, ఆల్రెడీ డీసీ వోల్టేజ్ అంటేనే తక్కువ కరెంట్ కావడం. మళ్ళీ ఈ డీసీ వోల్టేజ్లో ఈ యూనిట్ ఎలా రన్ అవుతుందంటే, మనకి 25 టెంపరేచర్ పెట్టాము. ఇండోర్ యూనిట్ నుంచి అవుట్పుట్ కంటిన్యూగా రన్ అవుతుంది. అది ఎలా రన్ అవుతుందంటే, మీకు ఎగ్జాంపుల్గా 5 ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ మనం అనుకుంటాము. ఫ్యాన్ స్పీడ్ మీకు మీటర్ తిప్పుకుంటారు అంటే 1 నుంచి 5 వరకు అడ్జస్ట్మెంట్ ఉండిద్ది. అలాగే మనం కావాల్సిన అడ్జస్ట్మెంట్లో పెట్టుకోవచ్చు, 1, 2, 3, 4, 5. అలాగే అదే ప్రాసెస్లో మీరు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనకి ఇన్వర్టర్ మోడల్ ఎలా రన్ అవుతుందంటే, మనం 25 టెంపరేచర్ పెట్టుకుంటే 25 టెంపరేచర్ వచ్చేంత వరకు మన అవుటర్ అనేది కంప్రెసర్ ఫుల్ స్పీడ్లో అంటే 5 స్పీడ్లో తిరుగుతుంది. ఎప్పుడైతే మీకు కూలింగ్ అనేది పెరుగుతుందో స్పీడ్ తగ్గిస్తుంది. 4, 3, 2, 1 అనేది ఇలా స్పీడ్ అనేది కంట్రోల్ చేస్తూ తగ్గించుకుంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మీకు కూలింగ్ అనేది తగ్గుతుందో మళ్ళీ స్పీడ్ అనేది బాగా స్పీడ్గా రొటేషన్ చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ స్పీడ్ కంట్రోల్ వలన, పైగా డీసీ వోల్టేజ్ వలన మీకు దగ్గరగా చాలా డిఫరెన్స్ వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేసరికి ఇన్వర్టర్ మోడ్లో హై ప్రెజర్ గ్యాస్ ఉంటుంది. యూనిట్ బాగా డెలికేట్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే, హై ప్రెజర్ గ్యాస్ దగ్గర 250 ప్రెజర్ ఉంటుంది. ఆ గ్యాస్ ప్రెజర్ అనేది ఉండడం వల్ల చిల్లింగ్ అనేది చాలా బాగా అవుతుంది. అదే నాన్ ఇన్వర్టర్లో చూసుకుంటే గ్యాస్ అనేది ప్రెజర్ 150 ప్రెజరే ఉంటుంది. కాయిల్ బాగా స్ట్రాంగ్ ఉండడం వల్ల కూలింగ్ అనేది లేట్గా అవుతుంది. దానివల్ల మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఈ రకంగా ఉండిద్ది. అంటే ఫస్ట్ మీకు చూసుకున్నట్లయితే, మనకి ఏసీ కరెంటుతో డైరెక్ట్గా ఒక కావాల్సిన కూలింగ్ తెప్పించడానికి
కంటిన్యూగా ఒకేసారి ఫుల్గా కరెంట్ తీసేసుకొని ఒక కూలింగ్ 25 టెంపరేచర్ వచ్చేంత వరకు రన్ చేస్తుంది. ఇది నాన్ ఇన్వర్టర్లో అలాగ ఉండదు. వోల్టేజ్ని కంట్రోల్ చేస్తూ డీసీలో కన్వర్ట్ చేస్తూ మీకు స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోల్ చేయడం వల్ల రూమ్ ఎప్పుడు కూలింగ్ ఉండడం వల్ల మీకు ఎప్పుడైనా సరే తొందరగా అవుటర్ ఆగిపోదు. ఎప్పుడైనా గమనించండి, ఇన్వర్టర్ మోడల్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం అవుటర్ రన్నింగ్లోనే ఉంటుంది, కానీ స్పీడ్గా స్లోగా రన్ అవుతుంది. నాన్ ఇన్వర్టర్ మోడల్ అలా ఉండదు. ఒకేసారి కరెంట్ తీసేసుకుంటుంది, కావాల్సినప్పుడు తీసుకుంటుంది, కావాల్సినప్పుడు వదిలేస్తుంది. దానివల్ల మీకు ఈ డిఫరెన్స్ ఇది ఏసీ వోల్టేజ్ రన్ అవుతుంది నాన్ ఇన్వర్టర్ ఓల్డ్ మోడల్ ఏసీలు. ఇది ఇన్వర్టర్ మోడల్ అనేది డీసీ వోల్టేజ్ రన్ అవుతుంది, హై ప్రెజర్ గ్యాస్ ఉంటుంది. నాన్ ఇన్వర్టర్ మోడల్ లో ప్రెజర్ గ్యాస్ ఉంటుంది. ఇదంతా బోర్డుల మీద రన్ అవుతుంది ఇన్వర్టర్ మోడల్. మీకు ఇప్పుడు సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏది ఎక్కువ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది? నాన్ ఇన్వర్టర్ మోడల్ ఏసీ అనేది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఏ రకంగా అంటే మీరు చూసుకున్నట్లయితే ఇందాక చెప్పాను ఆల్రెడీ ప్రాసెస్. ఫస్ట్ పాయింట్లో నాన్ ఇన్వర్టర్ మోడల్ ఒకేసారి కరెంట్ తీసేసుకుంటుంది, అది పైగా స్ట్రాంగ్. అందువలన మీకు కరెంటు బిల్ అనేది ఎక్కువ శాతం నార్మల్ మోడల్ ఏసీలోనే వస్తాయి. ఎందుకంటే చెప్తున్నాను ఒకేసారి తినేస్తుంది, ఒకేసారి ఆగిపోతుంది, కూలింగ్ అంతా పోద్ది. రూమ్ కూలింగ్ మొత్తం పోయిన తర్వాత మళ్ళీ ఆ కూలింగ్ కంట్రోల్ చేయడానికి మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు రన్ అవుతుంది. మీకు నాన్ ఇన్వర్టర్ అవుట్డోర్ అనేది 40 నిమిషాలు కంటిన్యూగా రన్ అయితే 1 యూనిట్ కాదు. అది ఇన్వర్టర్ మోడల్ ఒక 50 నిమిషాలు పైన రన్ అయితే 1 యూనిట్ కాలుతుంది. చెప్పానుగా డిఫరెన్స్. ఇది ఎక్కువ శాతం ఏసీ కరెంట్ డైరెక్ట్గా మీకు కరెంట్ తీసేసుకొని రొటేషన్ అయ్యింది. ఇది డీసీ వోల్టేజ్తో హై ప్రెజర్ గ్యాస్తో తొందరగా డెలికేట్గా ఉండడం వల్ల కూలింగ్ ఎక్కువ వస్తుంది. మీకు కూలింగ్ ఇప్పుడు ఓకే అయింది కదా. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏది ఎక్కువ వస్తాయి? ఇన్వర్టర్ మోడల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే నాన్ ఇన్వర్టర్ మోడల్ అనేది స్ట్రాంగ్ ఎక్కువగా ఉండి కాపర్కాయలు చాలా స్ట్రాంగ్గా ఉంది. దగ్గర ఇంతకుముందు చూసుకున్నట్లయితే మీకు నాన్ ఇన్వర్టర్ మోడల్ 50 కేజీల పైనే ఉంటుంది, ఇండోర్ వెయిట్ కానీ అవుటర్ వెయిట్ కానీ, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇటు నాన్ ఇన్వర్టర్ మోడల్ చూసుకుంటే వెయిట్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే డెలికేట్గా ఉండడం వల్ల హై ప్రెజర్ గ్యాస్ వాడడం వల్ల కూలింగ్ చిల్లింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉండింది. ఇప్పుడు మీకు చూసుకున్నట్లయితే నాన్ ఇన్వర్టర్ మోడల్లో ఎక్కువ ఏం కంప్లైంట్స్ వస్తాయంటే మనం పీసీబీ బోర్డు ఒకటి కంప్లైంట్ వస్తుంది, అలాగే మీకు దగ్గరగా గ్యాస్ కంప్లైంట్ రేర్గా వస్తుంది. దగ్గర ఒక 6 years 7 years పైన తర్వాతే వస్తుంది గ్యాస్ కంప్లైంట్. అలాగే అవుటర్లో కెపాసిటర్లు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కెపాసిటర్ కాస్ట్ తక్కువే ఉంటుంది. ఇలాగా ఇన్వర్టర్ మోడల్ చూసుకున్నట్టయితే బోర్డు కంప్లైంట్ కానీ లేదంటే గ్యాస్ కంప్లైంట్ కానీ వస్తాయి. గ్యాస్ కంప్లైంట్లు ఎందుకు వస్తాయి అంటే మీకు సర్వీసింగ్ సరిగ్గా లేకపోయినా టయానికి సర్వీసింగ్ చేయించుకోకపోతే కాపర్ ఐటమ్ అనేది డెలికేట్గా ఉంటుందని చెప్పాను కదా. కాపర్ ఐటమ్ అనేది పాడైపోవడం వల్ల హై ప్రెజర్ గ్యాస్ ఉండడం వల్ల చెప్పాను కదా డెలికేట్గా ఉండిద్దని. ఈ హై ప్రెజర్ గ్యాస్ పంపింగ్ జరగడం వల్ల కాయలు డెలికేట్ అవ్వడం వల్ల బెజ్జలు పడిపోయి మీకు గ్యాస్ లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నాన్ ఇన్వర్టర్ మోడల్లో అలా జరగవు. కొద్ది కాయలు స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి 150 ప్రెజరే ఉంటుంది. ఈ 150 ప్రెజర్కి మనం సర్వీసింగ్ ఒక్కోసారి చేయించుకోకపోయినా రొటేషన్ జరుగుతుంది. ఎందుకంటే అన్ని ఏసీ మోటార్లు కాబట్టి తొందరగా పోయే అవకాశాలు ఉన్నాయి. డీసీ వోల్టేజ్ మోటార్లు ఏంటంటే మీకు ఒక్క బోర్డు వరకే ఉంటుంది. ఒకవేళ మీకు కంప్లైంట్ వస్తే ఇండోర్ బోర్డు నాన్ ఇన్వర్టర్లు అయితే ఒక 2000 బిలో అయిపోతుంది. అదే నా ఇన్వర్టర్ మోడల్లో బోర్డు కంప్లైంట్ వచ్చిందంటే ఇండోర్ బోర్డు అలాగే అవుటర్ బోర్డు, ఇది మేల్ ఫీమేల్ లాగా అంటే తల్లి పిల్ల టైపు. ఇది ఇండోర్ ప్రాబ్లం వచ్చినా అవుటర్ బోర్డు తీసుకెళ్ళాలి, అవుటర్లో ప్రాబ్లం వచ్చినా అవుటర్ బోర్డు ప్రాబ్లం వచ్చినా ఇండోర్ బోర్డు తీసుకెళ్లాల్సిందే. దగ్గరగా ఒకవేళ మీకు రిపేర్ అయ్యే కాస్ట్ ఉంటే మనకి దగ్గర 7000 బిలో ఉంటుంది. ఒకవేళ బోర్డు దొరకని పక్షాన 10,000 ఎబో ఉంటుంది. ఒకవేళ ఏది జరిగినా రిపేర్ అయినా ఇన్వర్టర్ మోడల్ బోర్డు కంప్లైంట్ వచ్చినా రిపేర్ చేయడానికైనా ఒకవేళ బోర్డు రీప్లేస్ చేయడానికైనా 1 day కూడా వారంటీ ఉండదు. ఎప్పుడైతే మీ వారంటీ ముగిసిపోతుందో ఆ వారంటీ తర్వాత మీకు బోర్డు కొనుక్కుంటే 10,000 ఎబోనే ఉంటుంది. బోర్డు రిపేర్ చేయించుకున్నా 7,000 దాకా అవుతుంది. 1 day కూడా వారంటీ ఉండదు. అదే నాన్ ఇన్వర్టర్ మోడల్లో పోతే కెపాసిటర్ పోతుంది. ఆ కెపాసిటర్ ఒక 1000 రూపాయల లోపల ఉంటుంది, అయిపోతుంది. అక్కడ కంప్లైంట్స్ వస్తాయి. మీకు స్పేర్ పార్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇన్వర్టర్ మోడల్లో కూలింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ రిపేర్ వస్తే స్పేర్ పార్ట్స్ దొరకవు. ఆ బోర్డు రిపేర్ చేసే వాళ్ళు తక్కువ. కాయలు డెలికేట్గా ఉండడం వలన కాయలు లీకేజ్ చేసేటప్పుడు వెల్డింగ్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ ప్రాబ్లం వస్తే చేసుకోవడానికి ఉండదు. నా పరంగా నేను ఏదన్నా
చెప్పాలి అనుకుంటే నాన్ ఇన్వర్టర్ మోడలే తీసుకోమని చెప్తాను. ఇన్వర్టర్ మోడల్ కూలింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది నాన్ ఇన్వర్టర్ మోడల్ కంటే. కానీ ఏమన్నా కంప్లైంట్ వస్తే ఎక్కువ కాస్ట్, ఇన్వర్టర్ మోడల్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. నాన్ ఇన్వర్టర్ మోడల్ తక్కువ కాస్ట్ ఉంది. మ్యాక్సిమం మీరు స్టెబిలైజర్ వాడకపోతే హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఇంటర్ పీసీబీ బోర్డు షార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే అవుటర్లో కెపాసిటర్ పోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే మీకు ఇండోర్ బోర్డులో కానీ ఈ కెపాసిటర్ కానీ అరౌండ్గా 3000 లోపల అయిపోతుంది. కానీ మీకు ఇన్వర్టర్ మోడల్ అయితే బోర్డు కంప్లైంట్ వస్తే రిపేర్ చేయడానికి 7000 దాకా అవుతుంది. బోర్డు చేంజ్ చేసుకోవాలంటే 10,000 దాకా అవుతుంది. నేను నా సజెషన్ ఏమైనా ఇస్తున్నానంటే ఇన్వర్టర్ మోడల్ కూలింగ్ పర్ఫార్మెన్స్కి బాగుంటాయి కానీ ఎక్కువ కాలం మండుకుండవు. నాన్ ఇన్వర్టర్ మోడల్ కూలింగ్ పర్ఫార్మెన్స్ ఇన్వర్టర్ మోడల్ మీద కంటే తక్కువ ఉండేది కానీ మీకు లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే బయట నాన్ ఇన్వర్టర్ మోడల్ అనేది రేర్గా దొరుకుతున్నాయి. దొరికినా కూడా తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పుడు దాకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వెళ్ళే ముందు నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడు ఫ్యాన్ వాడచ్చా వాడకూడదని చాలామంది నన్ను డౌట్ అడిగారు. ఆ వీడియో గురించి మీకు క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ వీడియో